హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ ట్రేడ్. సో ప్రైజ్ యాక్షన్లో ఇంకొక వీడియో పెండింగ్ ఉంది, అది రేపు వచ్చేస్తుంది. దానికంటే ముందు ఈరోజు సండే కదా, చిన్నగా డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మా ఫ్రెండ్ ఒక క్వశ్చన్ అడిగి ఈరోజు, అంటే ట్రేడింగ్ అంటే ఎంత నేర్చుకోవాలి, ఎంత చదవాలి, అంటే ఎన్ని రోజులు కష్టపడాలి, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలి, అంటే ఒక పిహెచ్డీలా చేయాలా, అంత ఉండిద్దా ట్రేడింగ్ అంటే, అంత చదవాలనా అని క్వశ్చన్ అడిగాడు. వాటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అసలు ట్రేడింగ్ అంటే ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది కాదు. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ మనం కాలేజీలో ఇంటర్ కానీ బీటెక్ చేసేటప్పుడు థియరిటికల్ నాలెడ్జ్ వేరు, ప్రాక్టికల్గా ఒక ల్యాబ్ ఉండిద్ది, అక్కడ చేసే ఎక్స్పెరిమెంట్ వేరు. సేమ్ ట్రేడింగ్ కూడా అంతే. నువ్వు ఎంత చదువుతున్నావు, నువ్వు ఎంత నేర్చుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు. అంటే నువ్వు ఏ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వట్లేదు. ట్రేడింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జామ్. ట్రేడింగ్ అనేది ఒక ఎగ్జామ్ కాదు. డోంట్ వెయిట్ టు లెర్న్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ. సో దీంట్లో నువ్వు నేర్చేసుకొని నువ్వు ఎగ్జామ్లు రాసి ఐఏఎస్ పాస్ అవ్వడానికి కోసం లేదా ఐపీఎస్ కోసం నువ్వు చదవట్లేదు. నీకు అంత అవసరం లేదు ట్రేడింగ్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ల కోసం చదివి మనం సైంటిస్ట్లం అయిపోవాల్సిన అవసరం లేదు. ఏంటి ఇక్కడ అంతా రావాల్సిన అవసరం లేదు. నీకు ఒకే ఒకటి తెలవాల్సింది ఏంటంటే, నువ్వు నేర్చుకోవాల్సిన నీ మైండ్ సెట్కు సూట్ అయ్యే, నువ్వు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకునేది, లేకపోతే నువ్వు బెటర్గా ఇంప్రూవ్మెంట్ చూపెట్టుకునేది, నువ్వు నెంబర్ ఆఫ్ సక్సెస్ దేంట్లో అయితే ఎక్కువ వస్తున్నాయో, ఏ సెటప్లో అయితే ఎక్కువ వస్తున్నాయో దాన్ని నువ్వు పర్ఫెక్ట్ అవ్వాలి. అర్థమైంది కదా? ఇక్కడ ఏమీ లేదు. ట్రేడింగ్ అంటే నేను మొత్తం నేర్చుకోవాలి, నాకు అంతా రావాలి, అందరికంటే నాకు నాలెడ్జ్ అది కాదు. ఒకే ఒక సెటప్ అనేది పర్ఫెక్ట్గా వస్తే నువ్వు ట్రేడింగ్లో సక్సెస్ అయినట్టే. చిన్న లైను. ఇంకొకటి, స్టార్ట్ స్మాల్. బిగ్గా తీసుకోకూడదు, కొన్ని లక్షలు తీసుకోకూడదు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అడిగారు ఎంత అమౌంట్ పెట్టాలి, చాలామంది అడుగుతూ ఉంటారు ఎంత అమౌంట్ పెట్టి స్టార్ట్ చేయాలి. ఎంత పెట్టకు, కొంచెం పెట్టు. నువ్వు 10,000, 20,000, 50,000 నిన్ను ఎవడు అడగట్లే. 100 రూపీసా, 500, 1000 లాస్ట్ పెట్టుకో. 1000 పెట్టుకొని చిన్నగా ఇన్వెస్ట్మెంట్ చేయి. స్టార్ట్ స్మాల్, స్టార్ట్ నౌ. ఓకే, కొంచెం అంటే ఏ స్ట్రాటజీలు కొన్ని చూసుకొని దాంట్లో నీ మైండ్ సెట్కి ఏది పర్ఫెక్ట్ అవుతుంది అని ఎప్పుడు వస్తుంది అంటే, కొంచెం నువ్వు పేపర్ ట్రేడింగ్ చేసినప్పుడు, లేకపోతే చిన్న ఎక్స్పెరిమెంట్లు చేసినప్పుడు మాత్రమే నీకు వస్తుంది. అంతేగాని నేను ఎన్ని రోజులు చూస్తూనే ఉంటా మార్కెట్ని అంటే రాదు. ఎందుకంటే లైవ్ వేరు, మనం లైవ్ మార్కెట్ చేయడం వేరు, నార్మల్గా ప్రాక్టికల్గా చేయడం వేరు, థియరిటికల్గా నేర్చుకోవడం వేరు అన్నట్టు. సో ఇలా ఉండేది. ప్రాక్టికల్గా నీకు ఎంత వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇంకొకటి, చిన్నగా చాలా వరకు చేస్తున్నది. సో మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ ఏం చేస్తారంటే, ఒక చిన్న లైను, ఫైండ్ ఏ స్ట్రాటజీ. ఒక స్ట్రాటజీని చూసుకుంటారు. ఓకే, ఆ తర్వాత టేక్ ఏ ఫ్యూ విన్స్ విత్ ద స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీస్తోని కొన్ని విన్స్ వస్తాయి అన్నట్టు. అంటే లాసెస్ వస్తాయి, విన్స్ వస్తాయి. విన్ వచ్చినప్పుడు ఓకే, లాస్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయలేరు అన్నట్టు. యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల మళ్ళీ కొంచెం లాసెస్ రాగానే టేక్ 3 లాసెస్ ఆర్ 4 లాసెస్ విత్ ద సేమ్ స్ట్రాటజీ. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ స్ట్రాటజీని పక్కన పెడతారు. ఆ స్ట్రాటజీని పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకో కొత్త స్ట్రాటజీస్ కోసం వెతుకుతూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఒక 2 లాసెస్ 3 లాసెస్ వచ్చినాయి, లేకపోతే 2 ప్రాఫిట్స్ కూడా వచ్చేసినాయి. దాన్ని పక్కన పెట్టేసారు. అమ్మో లాస్ వస్తున్నాయి, ఈ స్ట్రాటజీ నాకు వర్కౌట్ అవ్వట్లేదు. అలా కాదు, ఒక 6 మంత్స్ ట్రై చేయాలి. 6 మంత్స్ ఒకే దాని మీద ఎక్స్పెరిమెంట్ చేయాలి. అప్పుడే నీకేంటంటే ఆ స్ట్రాటజీ నీ మైండ్ సెట్కు నీకు వర్కౌట్ అవుతుందా లేదా అనేది అర్థమవుతుంది అన్నట్టు. వాట్ మోస్ట్ ట్రేడర్స్ డూ, అసలు చాలా వరకు ఏం చేస్తారంటే అదే చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ ఇదే చేస్తారు. అందుకే 100లో 95 పీపుల్స్ అనేది ఫెయిల్ అయిపోతుంటారు ట్రేడింగ్లో. నెక్స్ట్, సెకండ్, వాట్ యూ షుడ్, నువ్వేం చేయాలి. ఇక్కడ వాట్ మోస్ట్ ట్రేడర్స్ డూ వర్సెస్ వాట్ యూ షుడ్ డూ. నువ్వేం చేయాలి, నువ్వేం చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు ట్రేడింగ్లో అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫైండ్ ఏ స్ట్రాటజీ. ఇప్పుడు పక్కన కంపేర్ చేసుకోండి. వాళ్ళు ఒక స్ట్రాటజీ తెలుసుకుంటారు, నువ్వు ఒక స్ట్రాటజీ తెలుసుకుంటావు. బ్యాక్ టెస్ట్ దట్ స్ట్రాటజీ. సో దీనికి పైన బ్యాక్ టెస్ట్ చేయండి. ఒక 5 to 6 months పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ మీన్స్ ఎవరో ప్లాట్ఫామ్ తీసుకొని దాంట్లో డబ్బులు కట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. పేపర్ల మీద మామూలుగా నువ్వే ఆ స్ట్రాటజీని ఫైండ్ అవుట్ చేసేసి, ట్రేడింగ్ వ్యూ అనేది ఫ్రీయే కదా, ఒక 1 or 2 days ఫైండ్ అవుట్ 1 or 2 మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ ఏదో ఒక క్రియేట్ చేసుకొని, ప్రైస్ యాక్షన్ అన్ని సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ డ్రా చేసుకొని, ప్రైస్ ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతుంది అనేది నువ్వు ఎంట్రీ తీసేసుకో, స్టాప్ లాస్ తీసుకో, ఎగ్జిట్ తీసుకో, పేపర్ మీద ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకో. ఆ తర్వాత ఎగ్జిక్యూట్ యూజింగ్ ద స్ట్రాటజీ. సేమ్ ఇప్పుడు ఏదైతే ఫైండ్ అవుట్ చేసావో ఆ బ్యాక్ టెస్ట్ చేస్తున్న స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేయాలన్నట్టు. ఎంట్రీ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ, ఇవి రియల్గా కూడా చేస్తేనే మనకు వర్కౌట్ అయింది. ఆ తర్వాత టేక్ సమ్ విన్స్, యాక్సెప్ట్ లాసెస్. కొన్ని విన్స్ వస్తాయి సేమ్ స్ట్రాటజీలో, కొన్ని లాసెస్ వస్తాయి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అక్కడ గివప్ ఇవ్వకూడదు. దాన్ని గివప్ ఇచ్చావంటే నువ్వు మళ్ళీ కొత్త స్ట్రాటజీ కోసం వెతుకుతూ ఉంటావు. మనం బ్యాక్ టెస్ట్ చేసి ఒక 6 months కూడా వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు తీసుకోవాలి.
నెక్స్ట్ ఎవాల్యుయేట్ పర్ఫార్మెన్స్. సో ఒక 10 to 15 ట్రేడ్స్ తీసుకుంటే దాంట్లో నీకు ఎన్ని సక్సెస్ అవుతున్నాయి? 100కి 100 ట్రేడ్స్ ఎవరివి సక్సెస్ అవ్వవు, గుర్తుపెట్టుకోండి. ఈ 100 ట్రేడ్లు తీసుకుంటే 100 అవ్వవు, ఈవెన్ 10 తీసుకున్నా 10 అవ్వవు. దాంట్లో నీ ఎవాల్యుయేట్, నీ ప్రాఫిట్ ఎంత వస్తుంది ఫైనల్గా, లేకపోతే నీకు లాస్ ఎంత వస్తుంది. 10 ట్రేడ్లలో ఒక 5 ప్రాఫిట్ 5 లాస్, 50-50 వస్తున్నాయి. ఫైనల్గా నువ్వు 1:2 రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేస్తే ఫైనల్గా నువ్వు ప్రాఫిట్లో ఉన్నావా లేదా అనేది ఇంపార్టెంట్. ఎవరైనా ఇలానే చేస్తారు, ఒకే రోజు లక్షలు సంపాదించాలనేది ఉండదు. 50-50 అయినా కూడా 1:2 మెయింటైన్ చేస్తే ఫైనల్గా నీకు ప్రాఫిట్ ఉంటుందా లేదా, ఇది మ్యాటర్, ఇదే మ్యాటర్. ఓకే, అంతేగాని 100కి 100 10 ట్రేడ్స్ తీసుకుంటే 10 సక్సెస్ అవ్వాలంటే అవ్వవు. ఓకే, 1:2 మెయింటైన్ చేసుకుంటే రిస్క్ రివార్డ్తో అలా తీసుకోవాలి. నెక్స్ట్ నీడ్స్ ఇంప్రూవ్మెంట్. ఓకే, ఇలా లాసెస్ వస్తుంటే దీంట్లో ఏదన్నా స్టాప్ లాస్ సరిగా మనం పెట్టట్లేదా, టార్గెట్ సరిగా పెట్టుకోవట్లేదా, ప్రాఫిట్ బుకింగ్ చేసుకునేటప్పుడు ఎర్లీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నామా, లేకపోతే స్టాప్ లాస్ అనేది కొంచెం టైట్గా పెడుతున్నామా, లేకపోతే ఫార్ అవే పెడుతున్నామా, వచ్చి 1:2 పెడుతున్నామా లేదా, ఇది ఇంప్రూవ్మెంట్లో అవుతుంది అన్నట్టు. సో నీ స్ట్రాటజీ బ్యాక్ టెస్ట్ చేసుకుంటూ నువ్వు ఇంప్రూవ్మెంట్ చేసేసుకోవాలి. ఓకే, దీన్నే స్ట్రాటజీని మళ్ళీ మల్టిపుల్ టైమ్స్గా ఎగ్జిక్యూట్ చేసుకుండాలి. తర్వాత రిఫైన్ ద స్ట్రాటజీ. సో అప్పుడు ఇది సక్సెస్ అవ్వట్లేదు, అసలే నాకు 6 monthsలో ఎలాంటి సక్సెస్ లేదు, నాకు మొత్తం డబ్బులు పోతున్నాయి, ఈ బ్యాక్ టెస్ట్లో కూడా ఫెయిల్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ఇంకొక స్ట్రాటజీకి వెళ్ళి కొన్ని మంత్స్ వర్కౌట్ చేయాలి. ఇలా ఒకే ఒక్క స్ట్రాటజీ ఇవన్నీ వెతుకుతా ఉంటే నువ్వు నెక్స్ట్ టైం చాలా ఫాస్ట్గా అవుతావు. ఫస్ట్ స్ట్రాటజీకి కొంచెం లేట్ ఉంటావు, ఫస్ట్ స్ట్రాటజీకి కొంచెం లేట్ చేస్తావు, కొంచెం నీకు టైం టేకింగ్ అన్నట్టు. వన్స్ ఆ స్ట్రాటజీ వర్కౌట్ అయినా కాకపోయినా నీ ఎక్స్పీరియన్స్తోని సెకండ్ స్ట్రాటజీలో చాలా ఫాస్ట్గా నేర్చుకుంటావు అన్నట్టు. సో అలా ఒక 1 to 2 years నువ్వు ఒక స్ట్రాటజీని బిల్డ్ చేసుకొని నువ్వు సక్సెస్ అవుతే మార్కెట్లో నువ్వు లీడర్. ఓకే, ఇదే వాట్ మోస్ట్ ట్రేడర్స్ డూ వర్సెస్ వాట్ యూ షుడ్ డూ. నువ్వేం చేయాలి, వాళ్ళకు మనకు డిఫరెంట్ ఎలా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మీకు కొంచెం అన్నా అర్థమైంది అనుకుంటున్నా. ఏం లేదు, మార్కెట్ అంటే మనం IAS IPSకి ప్రిపేర్ అవ్వట్లేదు, లేకపోతే సివిల్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వట్లేదు, వేరే ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వట్లేదు. జస్ట్ ఒక స్ట్రాటజీని బిల్డ్ చేసుకోవడానికి ప్రిపేర్ అవుతున్నాం. ఒకే ఒక్క స్ట్రాటజీ నీ జీవితాన్ని మారుస్తుంది. నేను చెప్తున్నా కదా, ఒకే ఒక్క స్ట్రాటజీ, ఆ ఒక్క స్ట్రాటజీ వచ్చే వరకే కష్టపడాలి. కష్టపడడం మీన్స్ బ్యాక్ టెస్ట్ చేయాలి. ఆ ఒక్క స్ట్రాటజీ వచ్చిందా నీ లైఫ్ మారిపోద్ది, అంతే. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఒకసారి ఆలోచించి రెగ్యులర్గా ట్రై చేయండి. ఓకే, అందరూ వీకెండ్ ఎంజాయ్ చేశారనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఒకటి ఏంటంటే ఫైనల్గా మార్కెట్కి అలవాటు పడిన తర్వాత వీకెండ్ మార్కెట్ లేకపోతే అసలు ఉండలేకపోతాం అన్నట్టు. అంటే ఊరికే ఫోన్ చూసుకొని అప్స్టాక్ జీరో ఓపెన్ చేసేసుకొని ఏం చేసామంటే అమ్మ మార్కెట్ లేదు కదా అని అప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. చాలా బోర్ ఫీల్ అవుతాం వన్స్ మార్కెట్ నీకు అలవాటు అయిపోతే. హీఈస్ మోర్ దాన్ ఫ్రెండ్ అన్నట్టు. సో ఫ్రెండ్ కంటే ఎక్కువ అయిపోతారు మనకు మార్కెట్. అలా ఉంటుంది. 2 days ఎలా గడవాలా, మళ్ళీ మండే ఎప్పుడు రావాలా అని వెయిట్ చేస్తుంటాం. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.